పట్టణంలో 28, 29, 30 వార్డులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది బైపాస్ రోడ్డుకి సంబంధించి టౌన్లో సంబంధం లేకుండా బైపాస్ కింద ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి. ఈ రోడ్లో ఈరోజు ఒక బ్రాందీ షాప్ ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రాందీ షాప్ ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇది జనావాసంతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇది ఎక్కడికి వెళ్ళినా టౌన్లోకి వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి. పైగా ఈ పక్కన ఉన్నటువంటి స్కూల్స్, చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లలందరూ కూడా ఈ రోడ్లోనే వస్తుంటారు. ఏంటి అన్యాయం, ఏంటి ఈ దుర్మార్గం, ఏంటి? ఇది బ్రాందీ షాప్ కాదు, ఇది ఒక బార్ మాదిరిగా కట్టేశారు. ఇది ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం అంటూ జరిగితే ఈ వెనకాల నైట్ అంతా టెంట్లు వేసేసి వ్యాపారం చేస్తారు. అన్ని చోట్ల ఎలా జరుగుతున్నా అలా చేస్తారు. ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది 11 రోజులుగా మీరందరూ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళలందరూ 11 రోజులుగా నేను నిరాహార దీక్ష చేయవలసినటువంటి అవసరం ఏంటి? 5 నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అధికార పార్టీ అనుకుంటే. అధికారంలో ఉన్న వాళ్ళు దీంట్లో వాటాలు తీసుకుంటుంటే ఇంకా ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? కాదు, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే బ్రాందీ వ్యాపారాలు చేసి దాంట్లో వాటాలు కొడుతుంటే అక్కడ ఉంచేమో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి మాత్రం బ్రాందీ షాపుల్లో ఎవరో కూడా కళ చేసుకోవడానికి వీర్లేదని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్తుంటాడు ఆయన. మరి ఇదంతా ఏమీ కనపట్టలేదా? గతానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడాను ఒకసారి చూడండి మీరు. గతంలో అయితే ఇదే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టౌన్లో ఎక్కడా కూడా జనావాసంలో బ్రాందీ షాపులు ఉండటానికి వీర్లేదని బైపాస్ రోడ్లు ఊరవతలు పెట్టారు. ఆదాయం ముఖ్యం కాదు, ప్రజల యొక్క ఇబ్బందులే ముఖ్యం ఆ రోజుని. ఈ రోజు అలా కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి మీరు బ్రాందీ షాప్ అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చేసారు. లైసెన్స్ ఇచ్చేసిన దాని మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు, జనావాసాలు పెడుతున్నారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఓ బ్రాందీ షాప్ పెట్టారు. అక్కడ చూస్తే తీర్థం కింద వస్తుంది సాయంత్రం మాటలు. పొద్దున్న సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్కి ఒక సచివాలయం లాంటి మున్సిపల్ ఆఫీస్ అంటేనే అంత పవిత్రమైనటువంటి ఆ మున్సిపల్ ఆఫీస్కి ఎవరన్నా వెళ్దామంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇది. మరి ఏమనుకుంటున్నారు ఏంటి? ఈ రోజుని మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో, మొన్న 27వ తారీఖు జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో ఒక తీర్మానం పెట్టించి ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ బ్రాందీ షాప్ ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ బ్రాందీ షాప్ని ఇక్కడ పెట్టడానికి వీర్లేదనేటువంటిది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆఫీస్ను కూడా తొలగించాలనేటువంటిది ఒక తీర్మానం చేసి ఆ కాపీలు కూడా కలెక్టర్కి, మరి ఎక్సైజ్ కమిషనర్కి, డీసీ ఎక్సైజ్కి, మంత్రికి, వీళ్ళందరికీ కూడా పంపించమని చెప్పడం జరిగింది. అది 2-3 రోజుల్లో ఈవేళ కాపీ వచ్చిన తర్వాత కలెక్టర్ని కలిసి, డీసీ ఎక్సైజ్ని కలిసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోని బ్రాందీ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడానికి వీల్లేదనేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి మీతోటి పాటు నేను ఉంటాననేటువంటిది సభాముఖంగా మీకు తెలియపడుతుంది.